దర్శకధీరుడు రాజమౌళి బాహుబలికి కొనసాగింపుగా బాహుబలి ది కన్క్లూజన్ను 21 నెలల పాటు చిత్రీకరించారు. ఇటీవలే ఈ సినిమాకు గుమ్మడికాయను కూడా కొట్టేశారు. ఇక ముందున్నదంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులే. అది అయిపోయిందంటే ఏప్రిల్లో బాహుబలి 2తో థియేటర్లు మార్మోగాల్సిందే. మరి ఈ సినిమా తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ ఏంటి? ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే మహాభారతం. ఈ సినిమాపై జక్కన్న క్లారిటీ ఇచ్చేశారు. బాహుబలి 2 రిలీజ్ అయిన తరువాత ఓ 6 నెలల గ్యాప్ ఇచ్చేసి తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతాన్ని పట్టాలెక్కిస్తానని చెప్పారు రాజమౌళి. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో దానికి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. 2017 చివర్లో మహాభారతం సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభిస్తామని చెప్పారు జక్కన్న. తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమకు చెందిన స్టార్లతో మహాభారతం తెరకెక్కనుంది. అయితే అందులో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తాడా, మహేష్ బాబు కనిపిస్తాడా వంటి ప్రశ్నలకు సమాధానమైతే రాజమౌళి ఇవ్వలేదు. ప్రధానంగా సినిమాను హిందీలోనే తెరకెక్కిస్తారని చెబుతున్నారు. మరి బాహుబలి పూర్తి సినిమాకే 5-6 ఏళ్ల టైం తీసుకొని రికార్డులు సృష్టించిన జక్కన్న మహాభారతం వంటి ఓ మహాసంద్రాన్ని ఎన్నేళ్ళు నిర్మిస్తాడో, మరెన్ని రికార్డులు కొల్లగొడతాడో చూడాలి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.